ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. ఆమేన్. జ్ఞానాన్ని కలిగిన వారు జీవాన్ని కనుగొంటారు. మరి ఈ జీవం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే నిజమైన దేవుడి భాగస్వామిగా ఉన్నాడు. మరి అటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఇవాళ నీవు నేను నమ్మినట్లయితే, మన హృదయాల్లోనికి ఆయనను స్వీకరించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నారో అది మనం అవుతాము అనేసి గ్రహించాలి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి మనకు ప్రవేశం ఉంటుంది. అంటే నిత్య జీవానికి వారసులమవుతాము. అజ్ఞానంలో ఉన్నవారు కొంతమంది అంటారు, వారి జీవితంలో వాళ్ళ జీవం అంటే వాళ్ళ లైఫ్ ఎందులో ఉంటుందంటే మత్తు పదార్థాలకు బానిసైన వారు ఆ యొక్క మత్తు పదార్థాలు వాళ్ళ లైఫ్ అంటారు. లేదా ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో ఆకర్షితులైన వారు, అబ్బాయి లేకపోతే అమ్మాయి లేకపోతే నేను చనిపోతాను, నా జీవితం వారే అంటారు. నో, అలా చెప్పేవారిగా మనం ఉండకూడదండి. జ్ఞానము కలిగి దేవుని జీవములో మనం ప్రవేశించేవారిగా ఉండాలి. తద్వారా దేవుడు ఏమై ఉన్నాడో అవన్నీ కూడా మనమై ఉంటాము అనేసి గ్రహించి ఎప్పుడు కూడా నిత్య జీవానికి వారసులుగా ఆయన పరలోకంలో పరలోక పౌరసత్వము కలిగిన వారుగా ఉండాలని ఆశపడాలి. అదే జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనము జస్ట్ యాత్రికులము మాత్రమే. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఇటువంటి జ్ఞానం కలిగిన జీవాన్ని కనుగొంటారో వారికి దేవుడు చెప్తున్న మాట, నన్ను కనుగొన్న వారిని జీవాన్ని కలుగు చేస్తాను అనేసి. ఆమేన్. అది నిత్య జీవము. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.